తెలంగాణలో రైతు పండుగలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలు వాటి అమలుపై మొదటి నుంచి అయోమయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్లో అనేక హామీలు తామర తెంపర్లుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా అమలు చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. హామీలు ఇస్తున్న వేళ తాము అధికారంలోకి వస్తామో రామో అన్న సందిగ్ధంలో ఉండి ఇలాంటి హామీలు ఇచ్చారా అన్న అభిప్రాయాలు ఇప్పుడు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, రైతులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసా, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000, రాష్ట్రంలో పండే అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్, ఇలా పలు రకాల హామీలైతే ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. చివరకు ఆయా పథకాలను ఏదో విధంగా అమలు చేశామని అనిపించుకోవడానికి రకరకాల ఆంక్షలు విధించడం ద్వారా ఆయా పథకాల బడ్జెట్ పరిమాణాన్ని వీలైనంత తగ్గించి లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయంగా కోత విధించి మమా అనిపిస్తున్నట్టు ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక రైతు బంధు నిధులను 4 నెలల పాటు వాయిదాలపైన వేశారంటే అవి అంతకు ముందున్న ప్రభుత్వం దానికోసమే ప్రత్యేకంగా ఉంచినవి కాబట్టి వేయగలిగారు. కానీ ఆ తర్వాత 2 సీజన్లు అయిపోయాయి. ఇంతలో రుణమాఫీ ముంచుకొచ్చింది. రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా సవాలు విసరడంతో ముఖ్యమంత్రి కూడా పౌరుషంతో ప్రతిసవాలు చేసి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ విషయంలో అధికారులు ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ సహకరిస్తున్నారో లేదో తెలియదు. కానీ పలు సందర్భాల్లో పలువురు మంత్రులు ముఖ్యమంత్రి సహా రకరకాల గణాంకాలతో ప్రకటనలు చేస్తూ వచ్చారు. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. రుణమాఫీ అనేది అంత ఈజీ అయ్యేది కాదు, చాలా డబ్బు కావాలి. లేదు సార్, దానికి సాధ్యం అవుతుంది. నేను లెక్క చేసిన 32-33 వేల కోట్లు ఉంది. నేను బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన. ఓకే, ఇదైతే ఈ గండం గడిచిపోవచ్చు. నాకు ఇప్పుడు నేను 50 నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా. నాకు 32 వేల కోట్లు తీసుకుంటే 50 నెలలకు ఒక కారు కొనుక్కుంటే మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో ఓ 50 నెలలకు సో ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు 600-700 కోట్లు వస్తుంది. ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ అప్లికేషన్స్ అని ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మేము అనుకున్న సమయానికి మా ప్రజలు అప్పుకొట్లా, అందుకనే రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైంది. అయినా సరే మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టిన రోజుకి మీ రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముందుగా 40,000 రూపాయల కోట్లు అన్నారు. ఆ తర్వాత 31,000 కోట్లు అన్నారు. తీరా ఆగస్టు 15 నాటికి 17,000 కోట్లు విడుదల చేశారు. నిన్నటికి నిన్న మహబూబ్ నగర్లో మరో 2,700 కోట్లు విడుదల చేశారు. అంతే, 100% రుణమాఫీ అయిపోయిందని సీఎం ప్రకటించారు. రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వెయ్యడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 64 లక్షల మంది రైతులు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇందులో 90% మంది రైతులు చిన్న సన్నకారు రైతులేనని గతంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ స్పష్టంగానే అంగీకరించిన వాస్తవం. మరి రుణమాఫీ కేవలం 21 లక్షల మంది రైతులకు మాత్రమే అయ్యిందంటే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద రైతులు రాళ్ళు గుట్టలు ఉన్న భూములను తొలగించవచ్చు. రేషన్ కార్డులు ఉన్నవారికే ఇస్తామని మరో నిబంధన విధించారు. కుటుంబానికి ఒకరికి మాత్రమే రుణమాఫీ అవుతుందని మరో నిబంధన విధించారు.
మొత్తం మీద ఇవన్నీ కలిసినా రుణమాఫీ పరిమిత సంఖ్యలోనే అయిందని క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ఖచ్చితమైన అభిప్రాయం. రుణమాఫీ 100% పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించిన మర్నాడే మహబూబాబాద్ నర్సింహులుపేట మండలంలో రైతులు రుణమాఫీపై ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో సత్యాసత్యాలు ఏంటి? ప్రభుత్వం దగ్గర రైతు బంధు నిధులు 2 విడతలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వాటికి కొంత మేరకు కలిపి కొంతవరకు రుణమాఫీ చేశారని స్పష్టంగానే అర్థమవుతోంది. ఇప్పుడు రుణమాఫీ ఊసు లేదు కాబట్టి రైతు భరోసా ఇవ్వటానికి వీలు పడుతున్నదని ప్రభుత్వ ప్రకటనలతోనే స్పష్టమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి మహబూబ్నగర్ రైతు పండుగ వేడుకల్లో ప్రకటించారు. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరకు మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి ఇప్పటి వరకు రుణమాఫీకి 2 సీజన్ల నిధులు సరిపోయాయి. ఇప్పుడు అవే నిధులను తిరిగి రైతు భరోసా పేరిట రైతులకు ఇస్తారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిందేమే ఒక్కో సీజన్లో ఎకరాకు 7,500 రూపాయలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్కు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఇస్తే 64 లక్షల మంది రైతులకు సుమారు 7,600 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు అంతే మొత్తాన్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద కమతాలున్న రైతులను, వ్యవసాయం చేయని రైతులను మినహాయించాల్సి ఉంటుంది. రాళ్ళు గుట్టలున్న భూములను ఎలాగూ మినహాయిస్తారు. అయితే దీనికి ఎలాంటి నిబంధనలు పెడతారన్నది ఇప్పటికైతే స్పష్టత రాలేదు. రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ చేసినట్టు రైతు భరోసాకు కూడా రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటారా? ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తారా? లేక రుణమాఫీ మాదిరిగా కుటుంబానికి 7,500 రూపాయలు ఇస్తారా? ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించినట్టు బోనస్ ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వరా? ఇలాంటి నిబంధనలు కనుక విధించినట్టయితే దాదాపు 35 లక్షల మంది రైతులకు రైతు భరోసా దక్కదు. మిగతా వారికి 3-4 వేల కోట్ల రూపాయలు సరిపోతాయి. అప్పుడు రైతు భరోసా ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు, పండుగలు చేసుకోవచ్చు. కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధును ఎగ్గొడుతున్నట్టు వ్యవసాయ మంత్రి గతంలోనే రైతు, కౌలుదారు మాట్లాడుకోవాలని చెప్పారు. కాబట్టి కౌలు రైతుల హామీ అటకెక్కినట్టే. సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించినందువల్ల యాసంగి పంటకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఎలాగూ రాదు. ఎందుకంటే యాసంగిలో తెలంగాణ పండించేది 90% దొడ్డు వడ్లే. ఆ లెక్కన బోనస్ డబ్బులు కూడా మిగులుతాయి. మిగతా పంటలకు ఎలాగూ ఇవ్వరు. ఇక ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 హామీని కూడా మర్చిపోవాల్సిందే. బహుశా సాగునీటిని చెరువుల్లోకి లిఫ్ట్ చేయకపోవడం వెనుక కూడా రైతులు మెట్టవైపు మళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తెలంగాణ చేరింది. కానీ ఈ పథకం కింద కరువు ప్రాంతంగా డిక్లేర్ చేయాలంటే మొత్తం మండలాన్ని చేస్తే తప్ప బీమా వర్తించదు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. నిజామాబాద్లో పసుపు పంట దండిగా పండుతుంది. కానీ అకాల వర్షం కురిస్తే భూమి లోపల గడ్డ కుళ్ళిపోతుంది. కానీ దీనికి ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలా బీమాతో తెలంగాణ రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదు. పంట సేకరణ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఉన్న వ్యవస్థను యథాతథంగా కొనసాగించినా బాగుండేది. కానీ మీనమేషాలు లెక్కపెట్టడం వల్ల చాలా చోట్ల ధాన్యం నెలల తరబడి సేకరణ కేంద్రాల దగ్గరే ఉండిపోయింది. కొన్ని చోట్ల అడ్డికి పావుసేరు రేటుకు మిల్లర్లకు రైతులు అమ్ముకున్నారు. తెలంగాణ రైతు కుటుంబాలకు రైతు బీమా ఆలంబనగా ఉండేది. ఇప్పుడు ఆ బీమా విషయంలో ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్టు కనిపించట్లేదు. మిగతా పథకాల విషయంలోనూ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణకు వ్యవసాయం వెన్నెముక. గత 4-5 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి అందిన ఆదాయం గణనీయమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలని రైతులు, వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు.